క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయన అడిగాను. దేవుని వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు మార్గంలో వెళ్తుండగా ఒకతడు పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభువారి ఎదుట మోకాళ్ళు ఉని ఆయన ఒక ప్రశ్న వేశారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి మనుష్యుడు వెతుకుతున్న ప్రశ్న. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, దేవుని చూడాలంటే, దేవునితో ఉండాలంటే మనిషి ఏం చేయాలి? అలాంటి ఆలోచనలో నుంచి వచ్చినవే చాలా మతాలు. చాలా మతాలు సృష్టింపబడిందే ఈ ఒక్క ప్రశ్న మీద ఆధారం చేసుకొని, ఆ ప్రశ్నకు తమకు తోచిన ఆలోచనలని దాంట్లో జోడించి అదే ఒక మతముగా మార్చి ఇవాళ అలాంటి మతాలు చాలానే చలామణి అవుతూ ఉన్నాయి. సో ప్రశ్న చిన్నదే, కానీ కొన్ని వేల సంవత్సరాల నుంచి మనిషిని వేధిస్తున్న ప్రశ్న, మనిషికి అంతు చిక్కని ప్రశ్న. కానీ క్రైస్తవులంగా మనం ధన్యులం. ఆ ప్రశ్నకు సమాధానం ఉంది. ఆ ప్రశ్నకు సమాధానం ఉంది. యోహాను సువార్త 17:3 యేసుని విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. అయిపోయింది. ఇంకా దేర్ ఎండ్స్ ది మ్యాటర్. అంత ధైర్యంగా చెప్పగలిగిన మతాలు కానీ మార్గాలు కానీ ఎక్కడన్నా ఉంటే మనం చూడొచ్చు, చూసినా దొరకవు. అంత స్ట్రైట్ ఫార్వర్డ్ సమాధానం మనకు దొరికిద్ది. కానీ ఇక్కడున్న సందర్భంలో దాన్ని మాట్లాడుకోకూడదు. కానీ ఇక్కడున్న సందర్భాన్ని మాత్రమే ఆధారం చేసుకొని ఉంటే 3 సువార్తల్లోనూ దీని గురించిన ప్రస్తావన ఉంటుంది. మత్తయి సువార్త 19లోను, లూకా సువార్త 18లోను, మార్కు సువార్త 10లోను మనం చూస్తాం. ఇప్పుడు చదువుకున్నది దీన్నే సమదృక్పథ సువార్తలు అంటారు. సినాప్టిక్ గాస్పెల్స్, సమదృక్పథ సువార్తలు. ఈ సువార్తల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క మాట. మత్తయి ఏమో యవనస్తుడు అన్నాడు, మార్క్ ఏమో ఒకడు అనే మాటను మనం చూసాం. ఒకడు, నో మెన్షన్ ఆఫ్ ఎనీథింగ్. లోక భక్తుడైతే అధికారి అని ప్రస్తావన చేస్తాడు. సో ఏదేమైనప్పటికీ వారు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. పరిగెత్తుకొని రారు మామూలుగా. పరిగెత్తుకుంటూ రావటానికి వారికి చాలా 2 రకాల అడ్డంకులు ఉంటాయి. ఒకటి వారి యొక్క వేషధారణ, రెండోది వారి సాంప్రదాయం. వేషధారణ ఏంటంటే అంగీలు వేస్తారు కాబట్టి అంత వేగంగా పరిగెత్తుకొని రావటం అన్నది అవదు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? పరిగెత్తాలంటే మోకాళ్ళు పైకెత్తి పరిగెత్తాలి. మోకాళ్ళు పైకెత్తి పరిగెత్తితే మళ్ళీ దాన్ని డిగ్నిఫైడ్గా లేదు అని భావిస్తారు. క్రమంగా ఉండదు. మోకాళ్ళు కనిపిస్తూ పరిగెత్తడం అన్నది అంత మర్యాద కాదని భావిస్తారు. కానీ ఇక్కడ ఇతగాడు మాత్రం పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అలా ఎందుకు వస్తున్నాడో తన డిగ్నిటీని కూడా పక్కన పెట్టాడు.
ఎందుకంటే తనను వేధిస్తున్న ప్రశ్న అది. నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అన్న ప్రశ్న మీదే అతడున్నాడు కానీ తన డిగ్నిటీ మీద, తన ఇది మీద ఆయనకి మనసు లేదు. వచ్చి పైగా మోకాళ్ళ మీద, మోకాళ్ళ మీద అన్నది అతని యొక్క తగ్గింపు స్వభావాన్ని మనం చూడొచ్చు. మోకాళ్ళ మీద ఉండి బోధకుడా, మంచి బోధకుడా, సద్బోధకుడా అని ఆయన్ని అడగటం అన్నది అతడికి ప్రభు పట్ల ఉన్న గౌరవాన్ని కూడా సూచిస్తున్నట్టుగా మనం చూస్తాం. సో, అతడు మోకాళ్ళ మీదకొచ్చి ప్రభువారిని అడిగిన మాట ఏంటంటే, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేమి చేయాలి? వారసునగుటకు నేనేం చేయాలి? అన్న ప్రశ్నకు యేసు ప్రభువారిచ్చే సమాధానం రేపు మనము దాన్ని చూసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ ఆ యవనస్తుడికి నిత్య జీవానికి వెళ్ళాలన్న కోరిక, ఆశ ఉంది. మిగతా శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులకి అసలు లేదు, ఆ ధ్యాస లేదు. అట్లీస్ట్ ఈ కుర్రోడికి ఆ ధ్యాస ఉంది. నిత్య జీవానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి అన్న ఆ పర్టికులర్ ధ్యాస ఇతగాడికి ఉంది కానీ శాస్త్రులకు, పరిసయ్యులకు అసలు అది లేనే లేదు. సో, వాళ్ళతో పోల్చుకుంటే ఇతగాడు కొద్దిగా మెరుగైన స్థితిలోనే ఉన్నట్టుగా కూడా మనం చూస్తాం. అలాగే క్రియల ద్వారా దేవుణ్ణి మెప్పించాలి అనుకునే యోదయ తత్వం కూడా అతనిలో ఉంది. యూదులు దేవుణ్ణి మెప్పించడానికి క్రియల ద్వారానే మెప్పిస్తూ ఉంటారు. యోదయ తత్వం దాన్ని వర్క్స్, క్రియలు. కానీ నిత్య జీవానికి వారసులు అవ్వటానికి క్రియలతో పని లేదు, విశ్వాసం ఉంటే చాలు అన్నది క్రొత్త నిబంధన ఆచారం. సో, అది అతనికి ఇంకా తెలియదు. కానీ ప్రభు తెలియపరిచేసరికి అతగాడు దాన్ని అంగీకరించలేకపోయాడు. సరే, అది తర్వాత సంగతి. బట్ ఏదేమైనప్పటికీ ఆ యవనస్తుడికి యోదయ తత్వపు నిత్య జీవం కావాలనుకున్నాడు. యేసయ్య క్రీస్తు తత్వ నిత్య జీవం గురించి చెప్పేసరికి అతను వ్యసనపడి వెళ్ళిపోయాడు. రేపొద్దున నా గతి అదేనేమో పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని మనం చేసుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.